శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్షఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పక్షంలోనే వ్యయస్థానంలోకి రవిగ్రహ సంచారం మొదలైంది. ఇది చాలా వరకు జాతకుడికి ప్రభుత్వ అధికారుల వల్ల ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. మీరు చెల్లించవలసినటువంటి ట్యాక్స్లు, పన్నులు వగైరా వగైరా సకాలంలో చెల్లించకపోతే కొన్ని ఇబ్బందులు, మరి వాటి నుంచి వేధింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ముందుగా ఆ విషయాన్ని మీరు క్లియర్ చేసుకోవడం మంచిది. అలాగే కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద ఈ నెలలో రావడం జరుగుతూ ఉంది. అది తప్పనిసరి పరిస్థితుల్లో మీ కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవడం కానీ, లేదా కొంతమంది కుటుంబ సభ్యులు వారిని యొక్క మంచి చెడ్లు చూడవలసి రావడం కానీ, వారిని కొన్నాళ్ళు మీరు వ్యక్తిగతంగా ఆదరించడం, ఆతిథ్యం ఇవ్వవలసి రావచ్చు. మొత్తం మీద చుట్టాలు, బంధువుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయంలో చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, చికాకులు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యవహారాలు వాయిదా పడుతుంటాయి. ఎంత ధనం వెచ్చించినా ఇంకా ఏదో కొరత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు దానికి వ్యతిరేకంగా మనకు 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. వక్ర గమనంలో ఉండడం వల్ల చాలా వరకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఏదో విధంగా ఆ సమస్య సాల్వ్ అవుతూ ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి లావాదేవీలు, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి చికాకులు చాలా వరకు చివరి నిమిషంలో సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఏదైనప్పుడు కూడా అనవసరంగా కోర్టుల చుట్టూనో, పోలీస్ స్టేషన్ చుట్టూనో, పెద్ద మనుషుల చుట్టూనో తిరగడం, అక్కర్లేని గొడవల్లో కొన్ని ఇబ్బందులు రావడం, అంటే ఎవరో మీ స్నేహితులో, మీ బంధువులో ఎవరో ఒకరు ఏదో ఒక కేసులోనో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీరు ఎక్కువగా శ్రమపడి వారి కోసం తిరగవలసి ఉంటుంది. ఇది కొంతవరకు మీ బాధ్యత అయినప్పుడు కూడా చాలా వరకు ఇతరుల దగ్గర నుంచి కొన్ని విమర్శలు, అపనిందలు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదేమైనా సహనంతో, ఓర్పుతో వహించవలసి ఉంటుంది. బట్ ఏమైనా జనవరి 21 తర్వాత కుజుడు నెమ్మదిగా వక్రగమనంలో 5వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే అప్పటిదాకా, అంటే ఇంచుమించుగా మీకు జనవరి 20-21 వరకు కొన్ని అనవసరంగా శ్రమ, ఇబ్బంది ఉంటుంది. దాని తర్వాత చాలా వరకు వాటికి అవే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తి విషయంలో ఏదైనా మారాలి అనుకునే వారికి కొంతవరకు మార్పు ఈ జనవరి 21 తర్వాత పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక మనకి బాగా హెల్ప్ చేసే గ్రహం ఏంటంటే చాలా వరకు ఒకటి, లాభస్థానంలో బుధుడు ఈ నెల 24వ తేదీ వరకు కూడా మరి అటు మీ పెద్దల ద్వారా అయితేనే, మీ వ్యక్తిగత సామర్థ్యం అయితేనే, ఏదన్నా ఒక ఆర్థిక సంస్థలో, ఆధ్యాత్మిక సంస్థల నుంచో కొంతవరకు సమయానికి ఆర్థికపరమైన సహకారం దొరుకుతుంది. అది పిల్లల రూపంలో కూడా అవ్వచ్చు, లేదంటే మీరు గతంలో దాచుకున్నటువంటి ధనం కానీ, లేదంటే మీ టాలెంటు, వ్యక్తిగత ప్రయత్నంతో మరి సమయానికి ఏదో విధంగా ధనం రావడం జరుగుతూ ఉంటుంది. అది ఇంచుమించుగా మనకి జనవరి 24 దాకా లాభస్థానంలో బుధగ్రహం, తర్వాత వ్యయంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా వ్యయంలోకి బుధుడు రావడంతో పిల్లల చదువు కోసమో, విదేశ ప్రయత్నాల కోసమో, ప్రయాణాల కోసమో, ఇంట్లో వస్తువుల కోసం మళ్ళా యాస్టేజ్గా ధనం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ గ్రహాలు మనకి మీ రాశి నుంచి 6లో ఉన్న, 12లో ఉన్న, 8లో ఉన్న ఎక్కువ ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఎక్కువ ఇంచుమించుగా 3 గ్రహాలు మీకు 6, 12 స్థానాల మీద దృష్టి పెట్టడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైన ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, బంధువుల వాళ్ళ ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బట్ వీటన్నిటికీ రిలీఫ్ ఇచ్చే విధంగా రాశి అందే రాశ్యాధిపతి శని సంచరిస్తూ, శుక్రగ్రహం కూడా ఈ నెల 28 వరకు రాశి అందే సంచరించడం వల్ల ఏదో విధంగా ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఉన్నంతలో కొంత ఆనందాన్ని, హెల్ప్ పొందుతూ ఉంటారు. ముఖ్యంగా మీ యొక్క భార్య సహకారంతో చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఎంత కష్టపడ్డా ఒక విధంగా
సంతృప్తి మీకు మిగలడం జరుగుతూ ఉంటుంది. 28వ తారీఖు తర్వాత మరి శుక్రుడు ధనస్థానంలోకి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు. అంటే కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా మరి ధనస్థానంలోకి రావడం, 28 తర్వాత ధన చతుర్థాధిపతుల యొక్క పరివర్తన మీకు అనూహ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే మీరు స్థిరాస్తి అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా, లేదంటే అమ్మి కొనాలనుకున్నా చాలా వరకు స్థిరాస్తి సంబంధించిన లావాదేవీలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానం కానీ, లేదంటే మీ భార్య లేదా మీకు భర్త కానీ మరి వచ్చి కుటుంబంలో కలుసుకోవడం కానీ, కుటుంబ అవసరాలకు తగిన ధనం ఇచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఎక్కువ శుభకార్యాలు, మనీ ఎక్స్పెండిచర్ అవడం, ఖర్చులు, స్థాయిని మించినటువంటి హోదాకి మించినటువంటి ఖర్చులు రావడం జరుగుతుంది. చాలా వరకు కొంతమందికి ఏంటంటే ఏదో ఒక కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల వారి యొక్క వ్యామోహంలో మళ్ళా తిరిగి పాత జీవితంలోకి అడుగుపెట్టడం కానీ, కొంత ధనాన్ని వ్యసనాలకో బలహీనతలకో ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మరి 28 తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్రుడు అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం వల్ల కొన్ని అనుకోని పరిచయాలు ఏర్పడడం, ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ జాతకుడు బలహీనత కారణం అవుతుంది. అది చాలా వరకు కుటుంబ సమస్యలకి, ఒకవేళ వ్యక్తిగతంగా మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతవరకు మంచి జరుగుతూనే దానిని మించిన ఇబ్బంది ఈ రాశి వారికి కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే ఎటువంటి సమస్యలు రాకుండా సావధానంగా సావకాశంగా జరిగే అవకాశం ఉంది. గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు బేస్ చేసి మనం ఈ మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఒక రాశి వారికి ఆ రాశి యందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే శుభగ్రహం అయినప్పుడు, అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటాం తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు. కేవలం అనంతకోటి జనాభాలో 12 రాశులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు. అందువల్ల ఫలితాలు జరగవంటే ఎట్టి పరిస్థితులు కూడా జరగవు. ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేసే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటు చంద్రుడిని బట్టి చెప్పాలి, అటు సూర్యుని బట్టి చెప్పాలి, అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి, ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ 10% 5% ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి. బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి 14 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అంటే రవి రాను బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ సమయంలో మీరు రవిగ్రహాన్ని ఆరాధించడం వల్ల, అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం. ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు,
ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. రామకోటి రాసే ప్రయత్నం చేయండి. మరి అది మీకు నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. లేదా ఆదిత్య హృదయాన్ని వినటం, అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి. అలాగే రామాయణాన్ని విన్నా చదివినా, మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది. రాముని చరిత్ర తెలుసుకున్న రామరక్షా స్తోత్రం అని ఉంటుంది. అది రామబాణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే, శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం. అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనో, మీ ఇష్టం ప్లేస్లోనో, లేదంటే మీ యొక్క గోశాల్లోనో ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతిలింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం, పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు, కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి. ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. పెద్దవారి అంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానమైనట్టు వారిని దైవంగా భావించి సాధ్యమైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు, కేవలం మర్యాద ఇస్తే చాలు. స్వస్తి.